తను నా భార్య కదా అమరేంద్ర గారు. తను నా భార్య కదా. తనకి ఏమైనా అయితే నేను తట్టుకోలేనని తనని చంపాలని చూస్తున్నాడు. ఏంటి మనోహరి నీ భార్య? అలా అని నన్ను చంపాలనుకున్నవాడు అనుకుంటున్నాడు. అందుకే మనోహరికి ఫోన్ చేసి బెదిరించాడు. ఎవరు మీ ఇద్దరు భార్యాభర్తలని ఎందుకు అనుకుంటారు సార్? 1-2 సార్లు పని మీద బయట కలిసాం. అప్పుడు చూసినట్టున్నాడు. నేను వెతుకుతున్న నా భార్య మనోహరే అనుకుని చంపుతానని బెదిరించినట్టున్నాడు. వాటెవరో తెలిసే వరకు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. సరే అమరేంద్ర గారు, ఉంటాను. పద మనోహరి, వెళ్దాం. అమర్, నాకు ఆశ్రమంలో చిన్న పనుంది, వెళ్ళి చూసుకొని ఇంటికి వచ్చేస్తాను. ఇప్పుడే నీ లైఫ్కి థ్రెట్ ఉందని తెలిసింది, అంతలోనే మళ్ళీ ఒక్కదానివే వెళ్తానంటావేంటి? ఆశ్రమంలో అంతమంది మధ్యలో నాకేమవుతుందో చెప్పు. పర్లేదు. సరే, జాగ్రత్త. అంకుల్, ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఎవరివి? అవే మా పెద్ద కోడలివి అమ్మా. జ్ఞాపకంగా ఉంటాయని మీ ఆంటీ దాచుకుంది. ఆ అమ్మాయి గత జన్మతో ముడిపడిన వస్తువుల్ని తాకితే అరుంధతికి గతం గుర్తొస్తుంది. మంటలను కలిసే బలపు ఎదమింట దరికెగిసే మదనమున మనసు చెడిరగిలే గతము కథ గగనమున నిలిచే కలతమని హృదయమున తొలిచే పొగలవలె పగలు చలరేగే పొందికగ పొందవలె బలమే. ఏంటి మావయ్య ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? టాబ్లెట్స్ వేసుకునే సమయం అయింది కదమ్మా. నేనేమో మీ అత్తయ్యని పిలిచాను, మీ ఇద్దరు ఏదో మాటలో పడినట్టున్నారు. సారీ మావయ్య, నేను తెస్తాను. వద్దులేమ్మా, అనామిక వెతికి తెస్తానంది. అవునా? అనామిక గారు, అనామిక గారు, నమస్తే సార్. ఎవరు బాబు నువ్వు? మనోహరి మేడంకి కొరియర్ వచ్చింది సార్, ఇచ్చి వెళ్దామని వచ్చాను. మనోహరి ఇంట్లో లేదు, కొరియర్ నేను ఇచ్చేస్తా. మీరు ఒక సైన్ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎవరో వచ్చినట్టున్నారు? కొరియర్ బాయ్ మనోహర్కి కొరియర్ వచ్చిందని ఇచ్చి వెళ్ళాడు. అదేంటి, తనకెప్పుడు అరుంధతి తప్ప ఇంకెవరు లేరని చెప్పేది కదా, మరి కొరియర్ ఎవరు పంపించారు? ఇది కోర్టు నోటీసులా ఉంది సార్.
నోటీసా? మనోహరికి కోర్టు నోటీస్ ఎందుకు వచ్చింది? ఏం నోటీస్ అది? చెబుతా. మనోహరి పేరు మీద కొరియర్ వచ్చింది కదా? ఇందాకే లోపల సార్కి ఇచ్చేసాను మేడం. ఏ సార్? ఎవరికి ఇచ్చావు? అమరేంద్ర సార్కి ఇచ్చాను మేడం. ఏంటి కొరియర్ ఓపెన్ చేసింది? అంటే కొరియర్లో ఉన్న డివోర్స్ పేపర్స్ని అందరూ చూసేసారా? నాకు రణవీర్కి పెళ్ళయిందని అందరికీ తెలిసిపోయిందా? ఏమండి, మనోహరి గారు వచ్చారు.